దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బైబిల్ స్టడీ ఎందుకు మనం పరిశుద్ధ గ్రంథముని గురించి ఎందుకు తెలుసుకోవాలి? పరిశుద్ధ గ్రంథముని గురించి తెలుసుకోకపోతే మన జీవితంలో అనేక ఆశీర్వాదముల్ని పోగొట్టుకొని వచ్చినాం. హోసియా గ్రంథంలో 4వ అధ్యాయము 6వ వాక్యమని చదవండి. హోసియా గ్రంథము 4వ అధ్యాయం 6వ వాక్యం. మైక్లో చదవండి ఎవరైనా. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీవు జ్ఞానముని విసర్జించితివి గనుక నేనును మర్చిపోవచ్చున్నాను, నిన్ను విసర్జించదును. నువ్వు ధర్మశాస్త్రములని మర్చిపోతీవి గనుక నేనును నిన్ను మర్చిపోదును అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే హోసియా గ్రంథము అదే అధ్యాయంలో 5వ వాక్యమని చదవండి. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్తలను కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. చాలు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. జనులు నశించిపోవడానికి హోసియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పే కారణం వచ్చి, నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. అది ఏ జ్ఞానం అంటే దాని గురించి మనం 6వ వాక్యంలో చదివి ఉన్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్రములని గురించి, పరిశుద్ధ గ్రంథముని గురించిన జ్ఞానము లేకపోవటం వలన వారు నశించిపోతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే పరిశుద్ధ గ్రంథముని గురించి జ్ఞానము లేకపోవటం అనేది అదొక పాపం. ఎవరైనా సరే మాకు చదువు లేదు, మాకు బైబిల్ తెలియదు, మేము తెలుసుకోలేదు అని చెప్పినను అది అంగీకరించబడదు. ఎందుకంటే యేసుప్రభు కాలంలో ఉన్న శిష్యులు ఎవరు కూడా చదువులేని వారే. యేసుప్రభు శిష్యులకి ఎవరికి చదువు లేదు, కానీ వారు పరిశుద్ధ గ్రంథముని గురించిన జ్ఞానం గలవారు. అందుకే వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకని మాకు చదువు లేదని చెప్పి తప్పించుకోవడానికి కూడా కుదరదు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథముని చదవాలి, పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములని గురించి ధ్యానించాలి, పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములని వాటిని గురించి తెలుసుకోవాలి. అపోస్తల కార్యములో చదువుతున్నప్పుడు అక్కడ ఒక నపుంసకుడు తాను తిరిగి ప్రయాణమై యెరూషలేమునకు వచ్చి తిరిగి ప్రయాణమై వెళ్తున్నప్పుడు యెషయా గ్రంథమని చదువుతున్నాడు, కానీ అతనికి అర్థం కావట్లేదు. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 30వ వాక్యము నుండి చదవండి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పుని వేడుకొనెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెషయా గ్రంథముని చదువుచున్నాడు, కానీ వాటి యొక్క అర్థము ఆ యొక్క నపుంసకుడికి తెలియదు. ఊరికే చదువుతున్నాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఇంటిలో కూర్చొని చదువుకోవచ్చు కదా. ఇంటిలో కూర్చొని చదువుకున్న దాని యొక్క అర్థము చెప్పేవారు లేకపోతే మనకు తెలియదు. నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. ఏ జ్ఞానము లేకుండా నశించిపోతున్నారంటే పరిశుద్ధ గ్రంథముని గురించిన జ్ఞానము లేకపోతే మనం అనేక కార్యముల్లో ఆశీర్వాదమని పోగొట్టుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథముని గురించి సరైన జ్ఞానం ఉన్నట్లయితే ఆశీర్వదింపబడుచున్నాం. ఇంకను ఈ హోసియా గ్రంథము 4వ అధ్యాయమునకు వచ్చినట్లయితే పరిశుద్ధ గ్రంథము ద్వారానే దేవుడు మనల్ని చేర్చుకొనుటమును, పరిశుద్ధ గ్రంథముని మనం ఎలా చదువుతున్నాం, ఎలా
వాటిని వినుచున్నాం, వాటికి ఎంత విలువ ఇచ్చుచున్నామో దానిని బట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునటం జరుగుతుంది. మరొకసారి కూడా ఆ వాక్యం అని చదవండి. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు నేను నిన్ను యాజకుడు కాకుండా విసర్జించదనని చెప్పడానికి వేరే పాపములు వేరే కారణములని చెప్పట్లేదు. నీవు జ్ఞానముని విసర్జితివి గనుక నేనును నిన్ను విసర్జించదును. అంటే పరిశుద్ధ గ్రంథముని తెలుసుకొనుటకు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములని వివరముగా తెలుసుకొనుచున్న ఒక వాంఛ మనకు లేకుండా దానిని మనం త్రోసివేసినట్లయితే దేవుడు కూడా మనల్ని త్రోసివేయుచున్నారంట. నీవు జ్ఞానముని విసర్జితివి కనుక నేనును నిన్ను యాజకుడు కాకుండా విసర్జించదను. యాజకుడు కాకపోతే, యాజకుడు కాకుండా విసర్జించటం అంటే అర్థం ఏంటంటే, యాజకుడుకున్న ఒక విశేషమైన ఆశీర్వాదము తాను దేవుని సన్నిధానములో అతి పరిశుద్ధమైన స్థలం వరకు రావచ్చు. దేవుని సన్నిధానములో ప్రాకారం వరకు మాత్రమే కాదు, పరిశుద్ధ స్థలం వరకు మాత్రమే కాదు, ఒక ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధమైన స్థలం వరకు తాను రావచ్చు. దేవుడు అతన్ని విసర్జించినట్లయితే తాను పరిశుద్ధ స్థలమునకును రాలేడు, అతి పరిశుద్ధ స్థలమునకును రాలేడు. అంటే దేవునికి సమీపముగా ఉన్న అనుభవము, దేవుని యొక్క గ్రంథముని గురించిన జ్ఞానముని వాంఛించగలిదే దొరికింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథముని చదివి వాటిలో ఉన్న అన్నిటినీ, ఆ జ్ఞానము చదవటం మాత్రమే కాకుండా ఆ జ్ఞానము తెలుసుకొనుచున్న జ్ఞానం మనకు లేకపోతే దేవునికి దూరంగా ఉంటాం. సరిగా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథముని చదివి ధ్యానించని వారు, పరిశుద్ధ గ్రంథముని గురించిన జ్ఞానముని వాంఛించని వారు దేవునికి దూరంగా ఉన్నవారు. వారు దేవునికి సమీపంగా ఉండలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవది, ఆ పరిశుద్ధ గ్రంథముని మర్చిపోయినప్పుడు, దేవుని యొక్క వాక్యములని, దేవుని యొక్క ధర్మశాస్త్రములని మర్చిపోయి మనం జీవించుచున్నప్పుడు దేవుడు మన యొక్క పిల్లలని, మన యొక్క సంతానముని, మన యొక్క కుమారులని, కుమార్తెలని మర్చిపోతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో దేవుడు మనల్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని యొక్క జ్ఞాపకములోనే ఉండాలంటే మన జీవితంలో దేవుని యొక్క వాక్యములు మన యొక్క జ్ఞాపకములో ఉండాలి. ఎందుకు దేవుని వాక్యములు మన యొక్క జ్ఞాపకములో ఉండాలంటే, దేవుని వాక్యమే ఆయన యొక్క స్వరూపము. దేవుని స్వరూపం అనేది దేవుని యొక్క వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, అది దేవుడే ఉండెను. అంటే మనము దేవుని ద్వారా మర్చిపోబడకుండా ఉండాలంటే మనము కూడా దేవుని యొక్క వాక్యములని చదివి ధ్యానించి వాటిని వినుచున్న విషయంలో మర్చిపోకుండా ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి సిద్ధమైతే వచ్చే వారం నుండి ఏదైనా వేరే బైబిల్ స్టడీని మనం ధ్యానించవచ్చు. ఈ వారం మనం ఎందుకు బైబిల్ స్టడీకి రావాలి, ఎందుకు మనం దేవుని వాక్యములని ధ్యానించాలని కొన్ని కార్యములని నేను చెప్పాలని కోరుతున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముల విషయమునకు ద్వితీయోపదేశ కాండమునకు వచ్చినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18వ వాక్యము నుండి చదవండి. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక పత్రిని తన కొరకు వ్రాసికొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మంను విడిచిపెట్టి
కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఒక రాజు అప్పుడు ఆ దేవుడి మాటని చెప్పినప్పుడు ఇశ్రాయేలు దేశంలో రాజు లేడు, కానీ దేవుడు ముందే చెబుతున్నారు, అతడు ధర్మశాస్త్రం యొక్క ఒక ప్రతిని తన కొరకు రాసి ఉంచుకోవాలి. తన కొరకు రాసి తన యుద్ధ పెట్టుకొని ప్రతి దినము దానిని చదువుతూనే ఉండాలి, దానిని అనుసరించి నడవాలి. ఎందుకంటే కొన్ని కారణములని ఇక్కడ దేవుడు అక్కడ సెలవించుతున్నారు. ఒకటి, ధర్మశాస్త్ర వాక్యములని చదువుచూ ధ్యానించకపోతే వారు దీర్ఘాయుష్మంతులుగా ఉండలేరు. నీవును నీ కుమారులను దీర్ఘాయుష్మంతులుగా ఉండుటకు నీ జీవితకాలమంతయు దానిని చదువుచూ ఉండవలను. అలాగైతే పరిశుద్ధ గ్రంథమని చదివి ధ్యానించి వాటిని గురించి ఒక వాంఛతో వినుచున్న అనుభవం మనకు లేకపోతే మన యొక్క ఆయుష్ దినములు తగ్గిపోతాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయుష్ దినములు తగ్గటం అంటే ఒకటి, అక్షరార్థముగా ఇప్పుడు జీవించుచున్న ఒక కాలము. రెండవది, నిత్య జీవముని మనం పోగొట్టుకుంటాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే అపోస్తలుడైన పేతురు యేసు ప్రభువు ఒక సందర్భంలో మీరును వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అప్పుడు పేతురు చెప్పుచున్నాడు, మీ యొద్ద నిత్య జీవపు మాటలు మీ యొద్ద ఉన్నప్పుడు మేము ఎక్కడికి వెళ్ళుదాము? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని వాక్యములలో ఒక నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవం వచ్చి ఎవరెవరైతే దానిని చదివి ధ్యానించి వాటి ప్రకారముగా జీవించుచున్నారో వారికి ఆ నిత్య జీవము, దీర్ఘ ఆయుష్ని దేవుడు ఇచ్చేస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేకపోతే బ్రతికి ఉండి కూడా చనిపోయిన వారి వలె మనం జీవిస్తాం. ప్రకటన గ్రంథంలో ఒక సంఘముని గురించి దేవుడు హెచ్చరించుచున్నప్పుడు, నీవు బ్రతికి ఉన్నావని పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే మనము బ్రతికి ఉన్నప్పుడు జీవించుచున్న వారుగా ఉండవలను, నిత్య జీవము గలవారుగా జీవించుచు ఉండవలనంటే నిశ్చయముగా మన యొక్క జీవితంలో ఈ పరిశుద్ధ గ్రంథములని చదివి ధ్యానించి వాటిని వినుసునే ఉండవలను. ప్రతిరోజు బైబిల్ని చాలా ఉద్దేశంతో చదువుతారు. బైబిల్ని చదివినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశంతో చదువుతారు. కొంతమంది వచ్చి బైబిల్ చదవటం వచ్చి జాతకం చూస్తారు. ఆ రోజు దేవుడు ఎలా నడిపిస్తారు, ఆ రోజు దేవుడు ఏమని ఏ ఆలోచనతో నడిపిస్తారు అని చెప్పి బైబిల్ని వెంటనే తీసి ఏ వాక్యం కనబడుతుందో ఇంకా ఆ బైబిల్ వాక్యమే ఇంకా ఆ రోజంతా దేవుడు నడిపిస్తారు అనుకుని వెళ్తారు. కొంతమంది క్యాలెండర్లో ఉన్న వాక్యం చదువుతారు. కొంతమంది వచ్చి ఏదో ఒక వాక్యం చదివేసి అదే వారి యొక్క జీవితం అని అనుకుని వెళ్తారు. కొంతమంది వచ్చి పరిశుద్ధ గ్రంథమని తెలుసుకోవటానికి, అందులో ఏమున్నాయి అని తెలుసుకోవటానికి చదివేవారు ఉన్నారు. కొంతమంది దాంట్లో తప్పులు ఏమున్నాయి అని తెలుసుకోవడానికి చదివేవారు ఉన్నారు. కానీ కొంతమంది ఈ వాక్యముని బట్టి నేను జీవించాలి, ఆ వాక్యము నాకు ఏమి నేర్పించుచున్నది అని వాటిని గురించి తెలుసుకొని వాటిని బట్టి జీవించుటకు చదివేవారు ఉన్నారు. వీరందరిలో వాక్యముని బట్టి జీవించాలనుకొని చదువుతున్న వారికే అది జీవమునిచ్చింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఊరికే ఈ విషయాలను మీరు ఇంతకుముందు విని ఉంటారు. కొంతమంది బైబిల్ చదివినప్పుడు, ఒక వ్యక్తి బైబిల్ చదివినప్పుడు ఈరోజు దేవుడు ఎలా నడిపిస్తారని తీస్తే వచ్చిన వాక్యం ఏంటంటే, ఇస్కారియోతు యూదా ఉరిపోసుకొని చనిపోయాను అనే వాక్యం వచ్చింది.
కాదు ఇలా నడిపించకూడదు, వేరే వాక్యం రావాలి అని చెప్పి మళ్ళీ తీశాడంట. మళ్ళీ తీస్తే ఆ వాక్యంలో నీవును ఇలాగే చెయ్యము వాక్యం అలా వచ్చిందంట. ఇలా కాదు, మూడోసారి దేవుడు ఖచ్చితంగా నాతో మాట్లాడాలని చెప్పి మూడోసారి తీశాడంట. ఆలస్యం చేయొద్దు, త్వరపడి చేయమని వచ్చిందంట. మన వాళ్ళు తీస్తే అలాగే ఉంటాయి. అందుకని అలా ఫ్లూక్గా ఏదో బైబిల్ తీసి చదివే వాక్యాలన్నీ చదవద్దు. ప్రతిరోజు కంటిన్యూగా చదవండి. ప్రతిరోజు మన టీపీఎంలో కొన్ని అలవాట్లు వచ్చి ఏదో ఆచారంలాగా మారిపోయింది. ఆ బైబిల్ రీడింగ్ రికార్డ్ 5 అధ్యాయాలు చదివితే చాలు అనే పరిస్థితికి వచ్చేసాం మనం. 5 అధ్యాయాలు చదివితే సరిపోద్దా? పాస్టర్ టి.యు. థామస్ గారు ఉన్న కాలంలో ఆ బైబిల్ రీడింగ్ రికార్డ్ వచ్చి క్రొత్త వారికి 1 సంవత్సరంలో ఆ బైబిల్ని కంప్లీట్ చేయడానికి ఒక సహాయముగా దాన్ని ప్రింట్ చేశారు. అది ఒక ఆచారంలాగా మారిపోయింది మన సంఘంలో. బైబిల్ రీడింగ్ రికార్డ్ కంప్లీట్ చేస్తే చాలదు, పరిశుద్ధ గ్రంథమని ఎక్కువగా చదవాలి, ఇంకా అధికముగా చదవాలి. పాస్టర్ సెల్వం గారు, పాస్టర్ సెల్వం అని ఒక సెంటర్ పాస్టర్ ఉండేవారు. ఆయన చనిపోయారు అడయార్ సెంటర్లో. ఆయన ఒకసారి జోయల్ దాస్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను బాగా వెనుకబడిపోయాను, నా గురించి ప్రార్థన చేయని చెప్పారంట. ఆయన సెంటర్ పాస్టర్గా ఉన్నప్పుడు జోయల్ దాస్ పాస్టర్ గారు కూడా వేరే సెంటర్ పాస్టర్ గారు. అప్పుడు ఎందుకు పాస్టర్ గారిని అడిగితే, నేను ఇంతకుముందు 100-150 అధ్యాయాలు చదివేవాడిని, ఇప్పుడు 40-50 అధ్యాయాలు చదువుతున్నాను, వెనుకబడిపోయాను బాగా అన్నాడంట. ఆయనే వెనుకబడిపోతే మన పరిస్థితి ఏంటి? 40-50 అధ్యాయాలు చదివితే వారే వెనుకబడిపోతే మనం ముందున్నామా? మన 5 అధ్యాయాలు చదివి తృప్తి చెంది నేను ఈరోజు బైబిల్ చదివేశాను అనే సాటిస్ఫాక్షన్లో ఉంటాం. ఎక్కువగా చదవాలి. దేవుని వాక్యములని చదివినప్పుడు అందులో జీవం ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెప్పాలంటే దైవిక స్వస్థతలో ఉన్నవారు ఎక్కువగా బైబిల్ చదవాలి. చాలామంది దైవిక స్వస్థతలో ఉండకపోవడానికి కూడా కారణము పరిశుద్ధ గ్రంథముని చదివి ధ్యానించి వాటిలో ఉన్న విషయములని తెలుసుకోకపోవడం ద్వారా దైవిక స్వస్థతలో ఉండలేకపోతున్నారు. వారికి ఆ జీవము దొరకట్లేదు. ఆ నిత్య జీవము వారికి అనుగ్రహించబడటం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనారోగ్యమైన సమయంలో మాత్రమే కాదు, ఈ దైవిక స్వస్థతలో అని చెప్పిన వెంటనే ఆరోగ్యం బాగలేని సమయంలో మాత్రం చదువుతాం. మనం దేవుణ్ణి మోసం చేయలేం. ప్రతిరోజును మనం దేవుని వాక్యములని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు తెలియకుండానే ఒక ఆరోగ్యం ఇస్తారు, ఒక స్వస్థతని దేవుడు మనకిస్తారు, నిత్య జీవముని ఇస్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ దేవుడు ద్వితీయోపదేశ కాండములో ఆ కార్యమని చెప్పుచున్నారు. దీనిని నీవు దీర్ఘాయుష్మంతుడుగా, నీవు మాత్రమే కాదు, నీవును నీ కుమారులను దీర్ఘాయుష్మంతులుగా ఉండుటకు నీ జీవితకాలమంతయు ఈ పరిశుద్ధ గ్రంథముని చదువుతూ ఉండాలి. ఒక ప్రతి నీ దగ్గర ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో మన బైబిల్ స్టడీకి అన్నిటికీ బైబిల్ తెచ్చుకుంటున్నాం, బైబిల్ మోసుకొని రావడానికి కూడా కొంతమంది కష్టం. ఎవరికైనా ఇచ్చేసి తీసుకొస్తారు, ఇక్కడ వచ్చి తీసుకుంటారు. బైబిల్ని మనమే తీసుకుని రావాలి. ఇక్కడ పెట్టేసి ఎవరు వెళ్ళకూడదు. అందరు బైబిల్ తీసుకుని తిరిగి మీరే బైబిల్ తీసుకుని రావాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమునకు ఎంత మనం విలువిచ్చుచున్నామో అంతగా మన యొక్క జీవితంలో స్వస్థతని, నిత్య జీవముని మనం అనుభవించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఈ పరిశుద్ధ గ్రంథముని చదవటం ద్వారా ద్వితీయోపదేశ కాండములో దేవుడు వారికి చెప్పిన కార్యం, మరొక కార్యం ఏమిటంటే, గర్వించకుండా ఉండుటకు, నీ సహోదరుడి మీద నీవు గర్వించకుండా ఉండుటకు. అట్లా చదవండి. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మంను విడిచిపెట్టి
కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యం తన సహోదరుల మీద గర్వించకూడదు. పరిశుద్ధ గ్రంథముని సరిగా చదివి ధ్యానించి పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములని గ్రహించినట్లయితే వారు ఎవరి మీదను గర్వించలేరు, ఎవరికంటే తమను గొప్పగా ఎంచుకునలేరు. గర్వం అంటే ఏదో మనం అనుకున్న విధంగా కాదు. గర్వము అని చెప్పినట్లయితే మనకంటే ఒక వ్యక్తిని తక్కువగా ఎంచటమే గర్వం. ఏ విషయంలోనైనా, ఆత్మీయమైన కార్యములోనైనను, శరీర సంబంధమైన కార్యమైనా, ఏ విషయమైనా, మన యొక్క ఉద్యోగములో, మన యొక్క అంతస్తు, మన యొక్క ఆస్తులు, ఐశ్వర్యములు, మన యొక్క శరీర రూపము, అందము, సౌందర్యము, మన యొక్క ఏ కార్యమైనా, మన యొక్క జ్ఞానము, మన యొక్క తెలివి, మనకు తెలిసిన కార్యములు, మన యొక్క అనుభవం, మన యొక్క వయసు, ఏ విషయంలోనైనను మనకంటే ఒక వ్యక్తిని తక్కువగా ఎంచినట్లయితే మనం గర్వించుచున్నాం. సరిగా చెప్పాలంటే ఒకవేళ అటువంటి గర్వం వచ్చినట్లయితే వాళ్ళకి ఇంకా సరిగా బైబిల్ తెలియదు. గర్వించుచున్న వారికి పరిశుద్ధ గ్రంథముని గురించిన పూర్తి జ్ఞానము లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ మాకు అన్ని బైబిల్ గురించి మొత్తం తెలుసని గర్వించినట్లయితే వారికి ఆ గర్వం వచ్చినా వారి యొక్క జీవితంలో వారికి బైబిల్ గురించి పూర్తిగా తెలియదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథముని పూర్తిగా చదివి ధ్యానించినట్లయితే దేవుని యొక్క దీనత్వం కనబడింది. యేసుప్రభు యొక్క దీనత్వం కాదు, తండ్రి దేవుని యొక్క దీనత్వమే కనబడింది. దేవుడు మనుషులు పాపము చేసిన తర్వాత మనుషులు దేవుని దగ్గరికి వెళ్ళలేదు. వారు ఇంకా గర్వంగానే మీరిచ్చిన స్త్రీ నాకు ఇచ్చింది, నేను తిన్నాననే పరిస్థితిలోనే ఉన్నారు. దేవుడే వచ్చి ఉన్నారు, నువ్వు ఎక్కడ ఉన్నావు, అప్పుడైనా చెప్తాడా అని, అప్పుడైనా ఒప్పుకుంటాడా అని. నువ్వు నేను తినకూడదని చెప్పిన వృక్షఫలమని తిన్నావా, అవును నేను తిన్నానని అప్పుడైనా చెప్తాడని దేవుడే అడుగుతున్నారు. దేవుడే దిగి వచ్చారు. పరిశుద్ధ గ్రంథముని సరిగా మనము చదివి ధ్యానించి వాటిని విని గ్రహించినట్లయితే దేవుని యొక్క దీనత్వం కనబడింది. ఎంతోమంది రాజులు, గొప్పవారు, ఎన్నో లక్షల మందిని నడిపించిన వారి యొక్క దీనత్వం కూడా కనబడింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్ని బట్టి చూస్తే మనము ఏ విషయంలోనైనా నాకు పరిశుద్ధ గ్రంథము తెలుసు, లేకపోతే నాకు అనుభవం ఉంది, నేను బాగా సీనియర్ని, లేకపోతే నేను వారికంటే నేను శ్రేష్టమైన వ్యక్తిని, వారికంటే నేను తెలివైన వాడిని, వాళ్ళకంటే నేను గొప్ప వ్యక్తిని, ఏదైనా ఒక్క విషయంలోనైనాను ఇతరులతో పోల్చి మనము బాగానే వారికంటే గొప్పగా ఉన్నాము అని అనుకున్నట్లయితే మనం ఇంకా పరిశుద్ధ గ్రంథముని గురించి ధ్యానించాలి, ఇంకా పరిశుద్ధ గ్రంథముని సరిగా చదవాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథముని మంచిగా ధ్యానించినప్పుడే మనము దీనులై మారుచున్నాం. సరైన విధముగా పరిశుద్ధ గ్రంథముని చదివినట్లయితే ఆ దీనత్వం అనేది ధరించుకొనుచున్న ఒక కార్యము. పరిశుద్ధ గ్రంథంలో ఎలా రాయబడి ఉన్నదంటే దీనత్వమని, తగ్గింపుని ధరించుకొనడం అంటే వస్త్రములాగా ధరించుకోవాలి. వస్త్రములాగా ధరించుకోవడం అంటే ఒకే వస్త్రముని ఎక్కువ రోజులు వేసుకోం కదా, ప్రతిరోజు ఒక వస్త్రముని మార్చాలి. అదేవిధముగానే దీనత్వం యొక్క అనుభవము కూడా ధరించుకొనుడి అని ఎందుకు చెప్పి ఉన్నారంటే, ఇంతకు ముందు మేము దీనులము, ఇంతకు ముందు ఎంతో తగ్గించుకొని ఉన్నామని చెప్పి ఇప్పుడు అదే దీనత్వం పనికిరాదు. ఆ వస్త్రం మారాలి, ప్రతిరోజున వస్త్రం మారాలి. ప్రతిరోజు దీనత్వములో వస్త్రం ఇక పిల్లలు ఎదిగే కొద్దీ వస్త్రం ఇక కొలత పెరిగింది. అదేవిధముగా ఎదిగే కొద్దీ వస్త్రముని ధరించుకొనిసిన విధానం మారింది. ఒక్కొక్క ఎదుగుదలకి
ధరించుకొనుచున్న విధానం మారింది. యవ్వన కాలంలో ఒక విధముగా, వారు కొంచెం పెద్దవారైనప్పుడు ఒక విధముగా, వృద్ధులైనప్పుడు ఒక విధముగా, అదే విధముగానే దీనత్వము కూడా మనం ఎదుగుచున్న కొలది దీనత్వములోకి ఎదుగుదల ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథముని సరైన విధముగా చదివి ధ్యానిస్తే మన జీవితంలో గర్వం రాదు, గర్వించలేము. అదే విధముగా నేను తగ్గించుకొనుచున్నానని కూడా మనం చెప్పలేము. ఒకవేళ ఒక వ్యక్తి నేను తగ్గించుకుంటున్నాను అని చెప్తే వాడు గర్విస్తున్నాడు. తగ్గించుకుంటున్నానని చెప్తేనే అతనిలో గర్వం ఉంది. తగ్గించుకొనుచున్న వారు తమ్మను తగ్గించుకొనుచున్నామని చెప్పరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తగ్గించుకొనుచున్న వారి జీవితంలో వారు మేము యోగ్యులము కాదు, మేము అర్హులము కాము, మేము ఎటువంటి యోగ్యత లేని వారమనే తలంపుతోనే ఉంటారే తప్ప వారు తగ్గించుకొనుచున్నామనే తలంపుతో ఉండరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దావీదు యొక్క విషయమునకు వస్తే సమూయేలు గ్రంథమునకు 2వ సమూయేలులో దావీదు తన యొక్క దీనత్వమని తను తగ్గించుకొనుచున్నానని చెప్పట్లేదు, నా దృష్టికి నేను అల్పుడనై ఉన్నానంటున్నాడు. 2వ సమూయేలు 6వ అధ్యాయములో తన యొక్క భార్య అయిన మీకాలు తన్ను నిందించి అవమానించుచున్నప్పుడు దావీదు ఇలా చెప్పుచున్నాడు. 21వ వాక్యం 22వ వాక్యం 6వ అధ్యాయము 2వ సమూయేలు 6వ అధ్యాయము 21వ వాక్యము 22వ వాక్యం అని చదవండి. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను ఇలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరీ ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన ఈ పనికెత్తల దృష్టికి గనుడు నగుదునని మీకాలుతో అనెను. నా దృష్టికి నేను అల్పుడనై. దావీదు తన యొక్క దీనత్వమని చెప్పుచున్నాడు. తను దీనుడని చెప్పట్లేదు, ఇంకను నా దృష్టికి నేను అల్పుడనే ఉంటాను. ఈ మాట చెప్పినప్పుడు దావీదు ఒక రాజు. దావీదు వచ్చి ఇశ్రాయేల్ దేశం అంతటికి రాజు. కానీ అతన్ని చెప్పుచున్న మాట, నా దృష్టికి నేను అల్పుడినే. వేరే వాళ్ళ దృష్టికి నేను ఎలా ఉంటానో అది అవసరం లేదు. వారి యొక్క దృష్టికి నేను గనుడనవుతాను, వారి యొక్క దృష్టికి ఎలా ఉంటానో అది దావీదుకి అంతగా లేదు. కానీ తన దృష్టికి నేను నా దృష్టికి అల్పుడనే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథముని ఎందుకు చదవాలి, ఎందుకు ధ్యానించాలి, ఎందుకు ప్రతిరోజు దానిని వినాలి, బైబిల్ స్టడీకి ఎందుకు రావాలి? ఎందుకంటే మనము దీనులుగా మారటానికి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనత్వం అనేది ఒక శ్రేష్టమైన ఒక స్వభావం. ఈ దీనత్వమని గురించి చెప్పినప్పుడు ఒక గర్వముతో ఉన్న పరిశుద్ధుణ్ణి పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళటం కంటే దీనత్వముతో ఉన్న పాపిని పరలోక రాజ్యం తీసుకెళ్ళటం చాలా ఈజీ అంట దేవునికి. అర్థమైందా? గర్వముతో ఉన్న ఒక పరిశుద్ధుణ్ణి పరలోక రాజ్యమునకు తీసుకెళ్ళడం దేవునికి చాలా కష్టం. ఆ గర్వముతో ఉన్న వ్యక్తి దానికంటే ఇంకా ఒక పరిపూర్ణమైన అనుభవమునకు రాలేడు. కానీ అదే దీనత్వముతో ఉన్న ఒక పాపి ఆ వ్యక్తిని పరిపూర్ణమైన అనుభవమునకు దేవునికి తీసుకుని రావడం చాలా ఈజీ, చాలా సులువు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మన జీవితంలో నేను పరిశుద్ధుణ్ణి, నేను ఇతరుల కంటే నీతిమంతుణ్ణి, ఇతరుల కంటే నేను ఆత్మీయమైన వ్యక్తిని, ఇతరుల కంటే నేను గొప్ప వ్యక్తిని అని ఎప్పుడు అనుకుంటామో అంతటితో మన యొక్క జీవితం ఆగిపోయింది. దానికంటే మించిన ఒక ఆత్మీయ అనుభవమునకు మనం రాలేం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే గర్వము మన యొక్క జీవితంలో మనల్ని పరలోక రాజ్యమునకు తీసుకుని పోవుటకు కూడా ఆటంకముగా ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు అన్ని పాపములని క్షమించుచున్నారు, గర్వముని మాత్రం క్షమించటం లేదు. ఆ వ్యక్తి మారి తీరాలి.
గర్వముని ద్వేషించుచున్నారు. పాపులందరినీ ప్రేమించే దేవుడు గర్విష్ఠుల్ని ద్వేషించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా పరిశుద్ధ గ్రంథమని సరైన విధముగా చదివి పరిశుద్ధ గ్రంథమని సరైన విధముగా ధ్యానించినట్లయితే మనం ఎంత మాత్రమును గర్వించలేము. మనము దేవుని సన్నిధానములోనైనను ఎవరి ఎదుటనైనను ఎవరితోనైనను తగ్గించుకొని దీనులుగానే ఉంటాం. దీనత్వము ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. దీనులని దేవుడు ఆశీర్వదించేస్తున్నారు. చెప్పాలంటే పరిశుద్ధాత్మిక అభిషేకం అనేదే దీనులైన వారికి ఇవ్వబడిన అభిషేకమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము గర్వించకుండా ఉండుటకే